ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుర్మాస విశిష్టత, శ్రీవ్రతం అంటే ఏంటి, ఎందుకు చేస్తారనే విషయం గురించి తెలుసుకుందాము. మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైంది. ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు, ఈ భూమిపైనే భక్తి ప్రపత్తి ఆరాధన ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసించారు. ఆ ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతర్ అనుభవంతో 30 రోజులు తదాత్మ చెందుతూ పాసురాలను అంటే కీర్తనలను గానం చేసి సత్సంగం వల్ల భగవత్ సంగం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. తిరుప్పావై అంటే శ్రీవ్రతం. ఈ వ్రతాన్నే సిరినోము అని కూడా అంటారు. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశారు. ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మార్గశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గశిరం అని పిలుస్తారు. మార్గశిర మాసంలోనే శ్రీవ్రతం చెయ్యాలి అని అంటారు. భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్టమైన మాసమే ఈ ధనుర్మాసం. ఉపనిషత్తు సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తి భగవంతుడే, ప్రాప్తించేది భగవంతమే, ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం.